రైతాంగం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఆయన నిద్రలోంచి లేచి అన్నం పెట్టిన రైతులకి ఈ ప్రభుత్వం సున్నం కొట్టిందని అవమానకరంగా మాట్లాడడం చాలా బాధ కలిగింది. అంటే ఆయన ఒక విచిత్ర పరిస్థితిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే వాస్తవ పరిస్థితులకి దూరంగా ఉంటూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం ఈ 10 మాసాల్లో రైతాంగానికి మేము ఆదుకున్న అనేక అంశాలపైన అవగాహన లేని వ్యక్తిగా, అంటే ప్రస్తుతం ఆయన వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అవగాహన లేకపోవడం వలన ఆయన తెలియక మాట్లాడుతున్నానని నేను భావిస్తున్నాను. వాస్తవంగా దెయ్యాలే వేదాలు వెల్లించినట్టు అసలు రైతాంగాన్ని గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడుందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి గత ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా మోసం చేసి 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించకుండా వెళ్ళిపోయిందో మీ అందరికీ తెలుసు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఆ బకాయిలు చెల్లించే విధంగా మేము రైతాంగానికి అండగా నిలబడ్డాం. మిల్లర్లకి 400 కోట్ల బకాయిలు వదిలి వెళ్ళిపోయారు వీళ్ళు. పౌర సరఫరాల శాఖలో ఎప్పుడు లేని విధంగా 41,000 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేశారు. వీళ్ళ రైతాంగాన్ని గురించి మాట్లాడేది, లేదా వాళ్ళ పద్ధతుల్ని మేము అనుసరించాలంట. ఇది మరీ ఆశ్చర్యకరం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పద్ధతుల్ని మేము అనుసరించాలంట. ఏంటి మీ పద్ధతులు? రైతుల్ని మోసం చేశారు, మీరు కోరుకున్న మిల్లులకే వాళ్ళతో అమ్మించారు. చివరికి కడియం నుంచి కాకినాడ వరకు రైతులు దూర ప్రయాణం చేసి వాళ్ళకి నచ్చిన మిల్లుని అమ్ముకోలేక ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలను పెట్టి దాని ద్వారా వాళ్ళు చేసిన మోసం మన రైతులందరికీ బాగా తెలుసు. ఏ రూపైనా ఏ కోణం నుంచైనా చూసినా రైతులు అల్లాడిపోయారు. కష్టపడి ధాన్యం పండించుకున్న రైతులకి ఎన్ని నెలల తర్వాత వేధించి డబ్బులు ఇచ్చారో రైతులకి బాగా గుర్తుంది. అసలు ఈ 10 నెలల్లో మా కూటమి ప్రభుత్వం ఖరీఫ్లోనూ రబీలోనూ కలిపి 11,000 కోట్ల రూపాయలు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఇది. తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకన్నా ముందు వాస్తవాలంటూ తెలుసుకోవాలి. 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము ధాన్యం కొనుగోలు చేయగానే 24 గంటల్లోపే జమ చేశాం. ఎప్పుడైనా మీరు గతంలో ఇట్లా ఆలోచించారా? రైతాంగాన్ని ఆదుకున్నారా మీరు? ఆ రూమ్లో చక్రవర్తి ఇంట్లో కూర్చుని ఫిడేల్ వాయించినట్టు మీరు మీ ప్యాలెస్లో కూర్చుని అకాల వర్షాలప్పుడో లేకపోతే తుఫాన్లప్పుడో అవమానపరిచేటట్టు రైతుల గురించి మాట్లాడేది తప్ప ఎక్కడ మీరు రైతులను ఆదుకున్నారు చెప్పండి. అసలు లెక్కల్లోకి వస్తే రాష్ట్ర ప్రజలకి అర్థం అవ్వాలి. ఎందుకంటే గతంలో ఈయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా పర్యటన పెట్టుకుని ఆ రోజున జనసేన పార్టీ నుంచి సుమారు 20 మందికి పులివెందుల నియోజకవర్గం నుంచి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి 5 లక్షల రూపాయల చొప్పున జనసేన పార్టీ నుంచి ఆ రోజు అందించాం. వీళ్ళ రైతుల గురించి మాట్లాడేది. ఒక్క బకాయిలే కాదు, వీళ్ళంతా దుర్మార్గంగా వ్యవస్థని మార్చేశారు. మిల్లులకి మీరు రైతు అమ్ముకోవడానికి వస్తే ర్యాండమైజేషన్ అనే పద్ధతి పెట్టి సాఫ్ట్వేర్లో మోసం చేసి వాళ్ళకి నచ్చిన మిల్లుకే దారి మళ్ళీ ఇచ్చారు. జిల్లాల వారీగా ఎప్పుడైనా ఏ సందర్భమైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎన్ని జిల్లాలు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి పర్యటించారు?
ఎక్కడ ఆదుకున్నారు చెప్పమనండి. రేటు వాళ్ళకి నిర్ణయించేవాళ్ళు, మిల్లులు వాళ్ళ రేటు నిర్ణయించేవాళ్ళు, డబ్బులు మాత్రం రైతుల ఖాతాలో వేసేవాళ్ళు కాదు. కుంభకోణాల కోసమే రైతులను ఉపయోగించుకున్నారు వీళ్ళు. అంత మోసం చేసి ఈ రోజున ఈ 10 మాసాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం, పారదర్శకంగా నిజాయితీగా రైతాంగానికి నిలబడుతూ ప్రతి సందర్భంలో మేము కలిసి అడుగు వేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదని ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం. ధాన్యం కొనుగోలు విషయంలో 48,43,000 మెట్రిక్ టన్నులు ఖరీఫ్లోనూ రబీలోనూ ఈరోజు వరకు మా ఎన్డీఏ ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కొనుగోలు చేయగలిగాం. 48,43,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసాం. 11,000 కోట్ల రూపాయలు. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేశాం. ఎక్కువ మంది సన్నకారు రైతులు వాళ్ళకు ఉపయోగపడే విధంగా మిల్లో వాళ్ళు అప్పచెప్పి ఇంటికి వెళ్ళే లోపే చాలామందికి వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అయిపోయినాయి. ఈ రోజున వాళ్ళు గతంలో ఎఫ్సిఐ నుంచి వాళ్ళకి శాంక్షన్ ఉన్నా కూడా, అనుమతులు ఉన్నా కూడా, వైసీపీ ప్రభుత్వం కొన్నది గత సంవత్సరం మనం పోల్చుకుంటే ఖరీఫ్లోనూ రబీలోనూ 37 లక్షలు మెట్రిక్ టన్నులు. సరే, ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మన ఎన్డీఏ ప్రభుత్వం 11 లక్షల అదనంగా మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేసాం. ఇంకా కొనుగోలు చేస్తాం. సుమారు ఇంకొక 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. రేపు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు పైన ఇప్పుడు వరకు ఈస్ట్ గోదావరిలో 2,50,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసాం. కోనసీమలో 97,400 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసాం. అదేవిధంగా కాకినాడలో 58,645 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసాం. సమీక్షిస్తాం. అదనపు టార్గెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటిసారి రైస్ మిల్లర్లకి బ్యాంక్ గ్యారంటీల విషయంలో వాళ్ళకి డబ్బులు సరిగ్గా సరిపోవడం లేదంటే 1:2 కూడా మేము వెసులుబాటు కల్పించాం. మీ ద్వారా నేను రైస్ మిల్లర్లను కూడా కోరుతున్నాను ప్రత్యేకంగా. రేపు కూడా సమావేశంలో వాళ్ళని పాల్గొనమని చెప్పాను. వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. రైస్ మిల్లర్లు కూడా వారధులుగా మిగలాలి ప్రభుత్వానికి. క్షేత్రస్థాయిలో కనీస మద్దతు ధర రైతుకు అందే విధంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయాలకి పాటుపడి ఖచ్చితంగా దానికి అనుకూలంగా వ్యవహరించాలి. అంతేగాని మబ్బులు వచ్చినాయి కదా అని హడావుడి చేసేసి రైతులకి మోసాలు చేసి ప్రభుత్వం ఇచ్చిన గోతాల్ని వాళ్ళ దగ్గరే ఉంచుకొని రైతులకి ఇవ్వకుండా చాలా సందర్భాల్లో ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం మీ అందరి ద్వారా మాకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు వస్తూనే ఉంది. డెఫినెట్గా రేపు సమీక్షిస్తాం. ఎందుకంటే మరొకసారి చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను నేను మిల్లర్లకి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది. ఫస్ట్ టైం 1:2 ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు కొనుగోలు చేయమని. కొనుగోలు చేయగానే వీళ్ళంత త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే చెప్పుకుంటూ వచ్చాం. ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి, భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి. ఆ యాజమాన్యులందరినీ కూడా నేను కోరుతున్నాను, నిలబడండి మీరు రైతుల పక్షాన, ప్రభుత్వానికి అండగా నిలబడండి. 11,000 కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం. మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఖచ్చితంగా నిలబడాలి మీరు. ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతన్నలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు, మిమ్మల్ని కించపరచదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 100% మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సమస్య వచ్చినా సరే మేమందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు మరొక 2 లక్షల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి రోజున
సుదీర్ఘంగా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో మనం సమీక్ష చేసుకున్న తర్వాత ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందో ఇంకా దాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా ఏం చేయగలుగుతామో ఆ చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా నేను మా కూటమి ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఒక బాధ్యత గల భరోసా ఇచ్చే విధంగా ఒక పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది. ప్రైవేట్లో కూడా ఓపెన్ మార్కెట్లో కూడా కొనుగోలు జరగాలి. ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో 6 లక్షల మెట్రిక్ టన్నులను అంచనాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం. కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి 60 బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు. కాబట్టి గోతాల విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తున్నాం. షూర్ అండి. మేము గతంలో అకాల వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్లో కృష్ణా జిల్లాలో ఈ సమస్యను మేము ఎదుర్కొన్నాం. అక్కడ ఆ విధంగానే మీరు ఇందాక సూచించినట్టు ప్రతి మిల్లుకి ఒక డిప్యూటీ తహసీల్దార్ని పెట్టి ధాన్యం కొనుగోలు విషయంలో కనీస మద్దతు ధర విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఉండడానికి రైతుకి మేము అండగా నిలబడ్డాం. నేను రేపు సమీక్షించినప్పుడు తప్పకుండా ఆ విధంగానే ఉత్తర్వులు ఇస్తాను ఈ 2 జిల్లాల్లో కూడా. ఎందుకంటే అన్నపూర్ణ లాంటి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, రైతులు ఎవరు కూడా దీని గురించి ఇబ్బంది పడకూడదు. మీరు ప్రభుత్వం పైన మీరు నమ్మకం కోల్పోబాకండి. ఖరీఫ్లో ఏ విధంగా అద్భుతంగా మేము కొనుగోలు చేశామో రబీలో కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం మీకు 11 లక్షల మెట్రిక్ టన్నులు గత సంవత్సరం కన్నా ఎక్కువ మేము కొన్నాం. అర్థం చేసుకోండి మీరు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హడావుడి చేసి ఒక ప్రెస్ మీట్ పెడితే నిజంగా దయ్యాలే వేదాలు వల్లించినట్టు ఉంది. ఆ విధంగా ఆయన మాట్లాడితే రైతాంగం గురించి ఏం చెప్పమంటారు? కనీసం రైతులకి డబ్బులు ఇవ్వలేదు, బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. పోనీ ధాన్యం కొన్నారంటే అది లేదు. లెక్కలు చూస్తే ప్రజలకు తెలియాలి ఈ రోజున వాస్తవాలు ఏంటో. ఖచ్చితంగా మేము నిలబడతాం. రేపు లోతుగా సమీక్షించుకుని వివిధ జిల్లాల కలెక్టర్లను రమ్మన్నాను, జాయింట్ కలెక్టర్లు రమ్మన్నాను, అధికారులను రమ్మన్నాను. అదేవిధంగా మిల్లర్లను కూడా ఆహ్వానించాం, రైతు సోదరులు కూడా ఆహ్వానించాం. మీ సమస్య ఎక్కడ కూడా పరిష్కారం చేయకుండా మేము ఉండం. 100% పరిష్కారం చేస్తాం. ఆ నమ్మకంతో మీరు ఉండండి మనస్ఫూర్తిగా తెలుగు. ఇవాళ ఉదయం నేను కొంతమంది కలెక్టర్లతో నేను టెలికాన్ఫరెన్స్ చేశాను, మాట్లాడానండి. తప్పకుండా వివరాలు రావాలి. ఇవాళ ఉదయం కురిసిన వర్షానికి కొంతవరకు ధాన్యం ఎక్కడైతే తడిసిందో ఆ ధాన్యం కొనుగోలు చేయడానికి ఎటువంటి ప్రక్రియ చేయాలో మేము ఆలోచిస్తున్నాం. తక్షణమే వాళ్ళకి గోతాలు అందించమని చెప్పడం జరిగింది. గోతాలు ఉన్న చోట ధాన్యం కొనుగోలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆ విధంగా స్పందించేటట్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ఖచ్చితంగా నిలబడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.